ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్‌ని లీజుకి మాత్రమే ఇవ్వాలని చట్టం చెబుతుంటే, మీ ఇష్టం వచ్చినప్పుడు ఎస్ఐపిబి కమిటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇన్ని 40,000 కోట్లు 40,000 ఎకరాల ల్యాండుల్ని ఇంచుమించుగా ఒక్కొక్క ఎకరం 40,000కి, 50,000కి, ₹1,00,000కి, ఈవెన్ 99 పైసలకి మీరు అమ్ముతున్నారు అంటే రాష్ట్ర ప్రజల డబ్బా, మీ డబ్బా, ప్రజల డబ్బా, మీ డబ్బా, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన డబ్బా, లేకపోతే చంద్రబాబు నాయుడు హెరిటేజ్లో సంపాదించి కొన్న డబ్బా, ఎవరి డబ్బని మీరు రాష్ట్ర ప్రజలకి మీరు ఈ విధంగా 40,000 ఎకరాలు రమారమి అన్ని భూముల్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 40,000 ఎకరాల్లో రేపొద్దున 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఏ ఒక్కడు కంపెనీ పెట్టాడు? ఈ 40,000 ఎకరాలను కొనుక్కున్న ప్రతి ఒక్కడు ప్రభుత్వం ఈజ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్. రాష్ట్ర ప్రజలు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. అమరావతిలో 35,000 ఎకరాలు తీసుకుంది. అమరావతిలో 35,000 ఎకరాలు ఎవరికి ఇంతవరకు ప్లాట్లు ఇచ్చిన సందర్భం వల్ల మళ్ళీ 40,000 ఎకరాలు కావాలంటుంది. దేనికోసం 40,000 ఎకరాలు? దీనికోసమా? అమరావతి రైతులను మోసం చేసి 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకొని ఇదిగో ఈ 40,000 ఎకరాలతోటి మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని ఆ కంపెనీ వస్తుంది దీనికి 500 ఎకరాలు, ఈ కంపెనీ వస్తుంది దీనికి 300 ఎకరాలు ₹33, దానికి 1000 ఎకరాలు ₹600 అని మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రూల్స్ పర్మిట్ చేయని చోట మీరు రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని రమారమి 40,000 ఎకరాల ఆస్తుల్ని ఈరోజు మీరు అమ్మేటానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ 40,000 ఎకరాల్లో మీ పాత్ర ఎంత? ధారాదత్తం చేయటం వల్ల జేబీఎంరావు భారత పార్టీ చాలా స్పష్టంగా ఆరోపణ ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రిస్టోర్ అవ్వాలి అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రజల ఆస్తులను కాపాడటానికి రాజకీయ పార్టీలన్నీ మళ్ళీ పోరాటం చేయాలి. న్యాయ పోరాటం చేయాలి, వీధి పోరాటం చేయాలి, రాజకీయ పోరాటం చేయాలి. ఏ విధంగానూ పోరాటం చేయాలి. గవర్నర్కి, రాష్ట్రపతులకి ఈ కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గాలని వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి అంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్న ప్రతి రాజకీయ పార్టీ కలవాల్సిన అవసరం ఉంది, కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాల్ని ప్రజల ముందు వాళ్ళని ఎండగట్టి వీళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది అని అయితే నేను భావిస్తాను. బట్ ఎవరు మాట్లాడతారు? ఈరోజు నిన్న మేము కోర్టుకు వెళ్ళబట్టి జేబీఎంరావు భారత పార్టీ 530 కోట్ల రూపాయల స్థలం లీజుకు మారిపోయింది. మళ్ళీ పొద్దున్న పేపర్లో చూస్తే హైకోర్టు ఆ కామెంట్ చేసింది, హైకోర్టు ఈ కామెంట్ చేసింది. మేము సేలు చేయాలి అన్న మీ ప్రతిపాదనని విరమించపజేశాము అంటే వి సక్సీడెడ్ ఇన్ ద కోర్ట్. మేము హైకోర్టులో గెలిచాం. నిన్నటిదాకా అమ్మాలి అనే మీ ప్రయత్నాన్ని ఈరోజు కోర్టు ముందు తప్పుదోవ పట్టించి కోర్టు ముందు నుంచోబెట్టి మీ బట్టలు ఉప్పదీసి దాన్ని లీజ్ కింద కన్వర్ట్ చేశాం. మీరు రాసి పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున 2028 కాదు, 2029 కాదు, ఏ సందర్భంలోనూ కూడా ఈ రాష్ట్రంలో ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసు పెట్టదు. ఎట్టి పరిస్థితుల్లో కాగ్నిజెంట్ పెట్టదు. ఎవరెవరికైతే ఈ భూముల్లో డబ్బుల విషయంలో ఎవరెవరికైతే డబ్బులకి ఇచ్చి అమ్మేశారో, లక్షకి, అరలక్షకి డబ్బులకి ఇచ్చి అమ్మేశారో, ఈ డబ్బులకి ఇచ్చి అమ్మేసినటువంటి ప్రతి ఒక్క జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఛాలెంజ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం. హైకోర్టులో మేము ఖచ్చితంగా ప్రజా ప్రయోజన వాద్యం వేస్తాం. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి భూదందాన్ని, ప్రభుత్వం చేసేటువంటి రియల్ ఎస్టేట్ భూదందాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందు నిలబెడతాం. జేబీఎంరావు భారత పార్టీ చాలా స్పష్టంగా రామాయపట్నంలో పోర్టులో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టులో ప్రజల దగ్గర నుంచి 1000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అర్థం కాలేదు ఎవరికి. పంటలను తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వటానికా? 6,000 ఎకరాలు దేనికోసం అంటే 6,000 ఎకరాలు పెట్రోల్ బంక్ భారతీయ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ఇచ్చారు. దేనికోసం ఇస్తున్నారు? ఎకరం ₹1,00,000, ₹50,000. ఎవడబ్బ సొమ్మండి ఇది? మీ హెరిటేజ్లో వచ్చిన ప్రాఫిట్స్ తోటి కొన్న ఆస్తులా అమ్ముకోవటానికి? లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి డైలాగులు చెప్పి కొన్న ఆస్తులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూములు? లేకపోతే నారా లోకేష్ అమెరికాలో ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు కొన్న భూముల? మీరు ఈ రాష్ట్ర ప్రజల ప్రాపర్టీస్కి ట్రస్టీస్ మాత్రమే. ఈ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చినట్టు భూముల అమ్మకం జరిగితే, రాష్ట్ర ప్రజల ఆస్తులు మీరు అమ్మితే రాష్ట్ర వస్తుంది. మీరు మాట అడుగుతున్నారు.
కంపెనీకి తమ్ముడు కంపెనీకి 300 మారిపోతుంది. తర్వాత మాకు వెనక్కి పెట్టలేదంటే ఆ కంపెనీలు ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు జీవో ఇచ్చింది, జీవో ద్వారా మేము సేల్ లీడ్ చేసుకున్నాం, మేము ఈరోజు పెట్టుబడి పెట్టకపోయినా మీరు సేల్ లీడ్ క్యాన్సిల్ చేసే అవకాశం లేదు, ఇండస్ట్రీ పెట్టకపోయినా మేము క్యాన్సిల్ చేసే అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో ఇచ్చింది, మాకు సేల్ లీడ్ రాసింది, మా దగ్గర డబ్బులు తీసుకుంది, హూ ఆర్ యూ? ఇదిగో వీఆర్ ప్రొటెక్టెడ్ బై వర్చ్యూ ఆఫ్ సేల్ లీడ్ అంటుంది. సో రాబోయే ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా కంపెనీ దగ్గర నుంచి రికవర్ చేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఈ రోజు ఇష్టం వచ్చినట్టు ఈ 40,000 ఎకరాల భూదందాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే రియల్ ఎస్టేట్ సంస్థలాగా రాష్ట్రంలో అడగాల్సిన పరిస్థితి ఉందా లేదా? నేను అందరినీ రాజకీయ పక్షాలందరినీ కోరుతున్నా, జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో అతి త్వరలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక మళ్ళీ రిస్టోర్ చేయబడుతుంది.